అమెరికాలో విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. టెలికాం సర్వీసెస్లో అంతరాయం ఏర్పడినట్టుగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు పేర్కొన్నారు. దీని కారణంగా డాలస్ సహా పలు ఎయిర్పోర్ట్స్లో 1800 విమానాలపై ఈ ప్రభావం పడింది. ఎఫ్ఏఏతో సంబంధాలు లేని స్థానిక టెలికాం కంపెనీ పరికరాల్లో సమస్య ఏర్పడినట్టుగా అధికారులు తెలిపారు. ఈ సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో డాలస్ ఎయిర్పోర్ట్లో 20% విమానాలు రద్దయ్యాయని పేర్కొన్నారు. అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన 200 కంటే ఎక్కువ విమానాలు రద్దు కాగా 500కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాలను ట్రాక్ చేసే ఫ్లైట్ అవేర్ ప్రకారం సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్కి చెందిన 1100కు పైగా విమానాలు చాలా ఆలస్యం కానున్నట్టుగా తెలిపింది. ఈ ఏడాది ఎఫ్ఏఏ తన కమ్యూనికేషన్ సర్వీస్లో అనేక సమస్యలు ఎదుర్కొంది. గురువారం కూడా డెన్వర్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. యుఎస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టంలోని సమస్యల పరిష్కారానికి జూలైలో అమెరికా ప్రభుత్వం $12.5 బిలియన్ నిధులు మంజూరు చేసింది.